ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల నిర్వహించిన మెగా డిఎస్సీ నియామకాల ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మండలిలో పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. సభ మధ్యలోకి వచ్చి నేల మీద కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నినాదాలు చేశారు. డిఎస్సీ నోటిఫికేషన్ ఫలితాలు మరియు నియామకాల్లో అవకతవకలు జరిగాయని, దీనిపై వెంటనే సభలో క్షుణ్ణంగా చర్చ జరపాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. డిఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ సభ్యుల నినాదాలతో శాసనమండలి ప్రాంగణం హోరెత్తింది. సభలో ఆందోళన తీవ్రతరం కావడంతో చైర్మన్ మండలిని వాయిదా వేశారు. అయితే సభ వాయిదా పడినప్పటికీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు తమ నిరసనను ఉపసంహరించుకోకుండా నేలపైనే కూర్చుని ఆందోళన కొనసాగించడం గమనార్హం. డిఎస్సీ అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు. డౌన్ వెన్నుపోటు